రుద్ర తన నడుము మీద చేతులు పెట్టిన శక్తి చూపులో మార్పు లేదు. తదేకంగా రుద్ర బాడీని స్కాన్ చేస్తుంటే రుద్ర విసుగ్గా, నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించటం లేదా మగాడి ముందు ఇలా నిలబడటానికి అని అంటే, అస్సలు లేదు బావా అంటూ శక్తి నవ్వుతూ టవల్ రుద్రకి ఇస్తూ, ఇది కట్టుకొని నువ్వు కూర్చున్నావంటే నేను స్పాంజ్ వాష్ చేయిస్తాను అని అంది. ఎహె, ఏంటే నువ్వు చేయించేది? ముందు బయటికి వెళ్ళు. శక్తి చిరాకు తెప్పించకు. నేను అర్జెంట్‌గా షవర్ చేయాలి అంటే, శక్తి రుద్ర దగ్గరగా వచ్చి తనే టవల్ కట్టి, ఇప్పుడు తీ బావ నీ షార్ట్ నేను స్నానం చేయిస్తాను. నువ్వు ఎంత మొత్తుకున్నా సరే, నీ మాట నేను ఈసారి వినను బావా అని అంది. శక్తి పంతానికి రుద్ర కోపంగా శక్తి జుట్టు పట్టుకొని దగ్గరికి లాగి, ఏంటే ఓవర్ చేస్తున్నావు? నోరు మూసుకొని ఉంటున్నానని నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా? నా గురించి మర్చిపోయావా? లేదంటే నేను మగాడినన్న విషయం మర్చిపోయావా? అని అరిచాడు. శక్తి చిరునవ్వుతో, నువ్వు మగాడివి కాదన్నవాడు నిజంగా మగాడు కాదు బావా అంటూ రుద్ర గుండెల మీద చేయి పెట్టి, నిన్ను ఇలా చూస్తుంటే నాకే ఏదోలా ఉంది బావా. మరి నువ్వు నన్ను డ్రెస్సెస్‌లో, టీ షర్ట్‌లో చూసావు కదా! నీకెప్పుడూ అనిపించలేదా శక్తి చాలా అందంగా ఉంది అని అడిగితే, రుద్ర పెదవి విరుస్తూ, అస్సలు అనిపించలేదు. నేనెప్పుడూ న్యూట్రల్‌గానే ఉన్నాను. నీ మీద నాకెప్పుడు ఇష్టమన్న ఫీలింగ్ కూడా కలగలేదు కాబట్టి, నాకెప్పుడు నీ శరీరాన్ని చూడాలని, తాకాలని ఆలోచన రాలేదు అని అన్నాడు. అవునవును. అందుకే కదా ఇష్టానికి ముద్దు పెట్టావు అని అడిగితే, రుద్ర సీరియస్‌గా చూస్తూ, అది నువ్వు చేసిన పనికి నేనిచ్చిన పనిష్మెంట్. అంతే. దానిని తీసుకువచ్చి ఇక్కడ అటాచ్ చేయకు. ముందు నా మీద నుంచి లే అని తనని దూరంగా తోశాడు. శక్తి మూతి ముడిచి, అంతే అంతే, మీ మగాళ్ళంతా అంతే. పెళ్లి కాకముందు బుజ్జి, బంగారం అంటూ బుజ్జగిస్తారు. పెళ్ళవగానే ఒసేయ్ అంటూ మేము దగ్గరికి వస్తున్నా మీరే దూరంగా తోస్తారు అని ముక్కు చీదుతూ ఓవర్ యాక్టింగ్ చేసింది. తన యాక్టింగ్‌కి రుద్ర ఒక లుక్ ఇచ్చాడు. నేను అలా చేశానా అన్నట్టు. ఆ లుక్‌కి శక్తి తడబడుతూ, అంటే నువ్వలా చేయలేదు. కానీ మెన్స్ సైకాలజీ చెప్తున్నా. దాని ప్రకారం పెళ్ళైన మగవాళ్ళు ఆడవాళ్ళని ఎక్కువగా అవాయిడ్ చేస్తున్నారు. నేను చాలా మందిని చూశాను. ఆఫ్‌కోర్స్ నా పేరెంట్స్‌ని కూడా అని అనగానే రుద్ర విసుగ్గా, వీటి గురించి నా దగ్గర చెప్పకు. ముందు నువ్వు బయటికి వెళ్తావా? మెడపట్టి బయటికి గెంటేయమంటావా? ఆద్య కోసం నిన్ను భరిస్తుంటే నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. నిన్ను భరించడం నా వల్ల కావటం లేదు శక్తి అని అన్నాడు. శక్తి మనసు ఒక్క క్షణం చివుక్కుమన్నా పట్టించుకోకుండా, అయితే నన్ను ఆద్య ప్లేస్‌లో కాకుండా నీ భార్య ప్లేస్‌లో నీ లేదా నీ లవర్ ప్లేస్‌లో చూడు బావా అని కళ్ళు ఎగరేస్తూ చెప్పి, అయినా నువ్వు చూడకపోయినా చూసుకునేలా చేసే బాధ్యత నాదిలే అంటూ రుద్ర బాడీ నీరసంగా ఉండటం వలన శక్తి కమోడ్ మీద కూర్చోబెట్టగానే కూర్చుంటే, రుద్ర కోపంగా, చూడు శక్తి, నువ్వు నా పేషెన్స్‌కి టెస్ట్ పెడుతున్నావు. నాకు ఇదంతా నచ్చటం లేదు. ఏదో ఒకరోజు నేను బరెస్ట్ అవుతాను. ఆ రోజు నువ్వు నా కోపాన్ని భరించలేక నీ అంతట నువ్వే దూరంగా వెళ్తావు. అంటే, అలా జరిగినప్పుడు చూద్దాంలే బావ. ఇప్పుడైతే సరిగా ఉండు. నా పని నేను చేసుకుంటాను అంటూ వెట్ క్లాత్ తీసుకున్న శక్తి రుద్ర శరీరాన్ని శ్రద్ధగా తుడుస్తుంటే, రుద్ర కోపంగా శక్తిని విసిరికొడుతూ, నాకు ఇదంతా అవసరం లేదు. అసలు స్నానమే చెయ్యను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మనశ్శాంతి కరువైపోయింది నీతో ఉంటుంటే అని విసుగ్గా అరిచి బయటికి వెళ్ళిపోతే, శక్తి బాధగా అక్కడే నిలబడిపోయింది రుద్ర మాటలకి. 5 నిమిషాలైనా శక్తి బయటికి రాకపోవటంతో తన మాటల వల్ల హర్ట్ అయ్యిందేమో అనుకున్న రుద్ర, ఎంతసేపు బాత్రూంలోనే ఉంటావు? బయటకు వచ్చే పనిలేదా? అని అరవటంతో శక్తి గబగబా క్లాత్ పడేసి వచ్చేసరికి రుద్ర రెడీ అయి ఉండటంతో, ఎక్కడికి బావ రెడీ అయ్యావు? అని అయోమయంగా అడిగింది. నేను బయటికి వెళ్తున్నాను. నువ్వు రూమ్‌లోనే ఉండు. నాకు రావటానికి లేట్ అవ్వచ్చు అని అనగానే శక్తి కోపంగా, నోరు మూసుకొని లోపలే ఉండు బావ. నిన్నట్లా నువ్వు సడన్‌గా వెళ్లి నాకు కనిపించకుండా నన్ను భయపెట్టి నా ప్రాణాలు నేను తీసుకునేలా చేయకు అంటూ సూప్ మరోసారి ఆర్డర్ ఇచ్చి, నువ్వు కనీసం 2 రోజులైనా మంచులో తడవకూడదని డాక్టర్ మరీ మరీ చెప్పారు అని చెప్పటంతో రుద్ర విసుగ్గా, నన్ను కమాండ్ చేయటానికి నువ్వెవరు? చనువిచ్చానని మరీ ఓవర్ చేస్తున్నట్టు నీకనిపించటం లేదా? నువ్వు నా విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావు అని అంటే, అస్సలు అనిపించటం లేదు బావా. నా భర్త విషయంలో ఇన్వాల్వ్ అయ్యే హక్కు నాకుంది. నువ్వు నన్ను భార్యగా చూడకపోయినా నేను నిన్ను నా భర్త పొజిషన్‌లోనే చూశాను. కాబట్టి నిన్ను ఒక భార్యగా కమాండ్ చేస్తున్నాను
కాదని నువ్వు వెళ్తే మాత్రం నీకు జ్వరం వచ్చిన విషయం నువ్వు నిర్లక్ష్యంగా నిన్ను నువ్వు పట్టించుకోకుండా మంచులో మునిగిపోయిన విషయం మొత్తం ఆద్యతో చెప్తాను బావా అని బెదిరించింది. ఆద్యకి తన గురించి తెలిస్తే ఏడ్చి జ్వరం తెచ్చుకుంటుందన్న ఒకే ఒక్క కారణంతో రుద్ర కోపంగా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నా చెల్లిని చూపించి ఎన్ని రోజులు నన్ను ఆడిస్తావు? ఒకరోజు, 2 రోజులు. ప్రతిరోజు అయితే కుదరదు కదా! అని అరిచి చెప్పి బెడ్ మీద కూర్చుంటే, శక్తి నవ్వుకుంటూ సూప్ రావటంతో రుద్ర నోటి దగ్గర స్పూన్ పెట్టి, తాగు, బెటర్ ఫీల్ అవుతావు అని అంటే, రుద్ర పచ్చగా ఉన్న సూప్‌ని చూసి, కాకరకాయ జ్యూస్ తెప్పించావా ఏంటి ఈ కార్నర్‌లో ఉంది? అని వికారంగా మొహం పెట్టి అడిగాడు. అరే! కరెక్ట్‌గా చెప్పావు బావ, తాగు అంటూ శక్తి బలవంతంగా రుద్ర చేత సూప్ తాగించాక, నైట్ డిన్నర్ కూడా లైట్ ఫుడ్ పెట్టాక రుద్రకి టాబ్లెట్స్ ఇచ్చి తను తినేసి పడుకుంది. తర్వాత రోజు ఉదయం శక్తి కంటే ముందే కళ్ళు తెరిచిన రుద్ర తన ఒంటి మీద షర్ట్ లేకపోవటం, శక్తి ఒంటి మీద టీ షర్ట్ లేకపోవటం, ఇద్దరిని బ్లాంకెట్ కవర్ చేయటం చూసి కళ్ళు పెద్దవి చేశాడు. కళ్ళు పెద్దవి చేసిన రుద్ర, ఏం జరిగింది? నా షర్ట్ ఏది? దీని షర్ట్ ఏది? మేము ఇలా ఎలా పడుకున్నాము? రాత్రి మా మధ్య ఏమైనా జరిగిందా? అన్న అనుమానంతో బ్లాంకెట్ కొంచెం పక్కకి తొలగించిన రుద్రకి శక్తి తనని పూర్తిగా హత్తుకొని పడుకోవడంతో పాటు మత్తు నిద్రలో ఉందని తను ఊపిరి తీసుకునే విధానంలో అర్థమై టక్కున తన నుంచి దూరం జరిగి షర్ట్ వేసుకుని శక్తి మొహం మీద బకెట్ వాటర్ తీసుకువచ్చి కుమ్మరించాడు చాలా కోపంగా. ఒక్కసారిగా మొహం మీద వాటర్ ఫోర్స్‌గా పడటంతో శక్తి ఆ అని అరుస్తూ పైకి లేచి, "ఏమైంది బావా నీకు? పిచ్చిగాని పట్టిందా? ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు" అంటూ తడిచిన తనని ఏడుపు మొహంతో చూసుకొని, "అమ్మో! బావ నన్ను చూసేశాడు" అని బ్లాంకెట్ కప్పుకొని కంగారు పడుతుంటే, రుద్ర ఎర్రబడిన కళ్ళతో ఆవేశంగా, "నైట్ ఏం జరిగింది శక్తి? నీ టీ షర్ట్ నీ ఒంటి మీద లేదు. నా టీ షర్ట్ నా మీద లేదు. నువ్వు నా పక్కన ఉన్నావు. ఏం జరిగింది? అని గర్జిస్తున్నట్టే అడుగుతూ 2 బుగ్గలు ఒత్తి పట్టుకున్నాడు. ఊ ఊ అంటూ శక్తి రుద్ర పట్టు నుంచి తప్పించుకోవాలని చూసే కొద్దీ రుద్రలో ఆవేశం ఎక్కువవ్వటంతో శక్తి చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టి, నేను పో అంటున్నా నా చుట్టూ తిరుగుతూ ఉన్నావంటే నీది ప్రేమ అనుకున్నాను. కానీ లస్ట్ అని ఊహించలేదు. నేను స్పృహలో లేని పరిస్థితుల్లో అడ్వాంటేజ్ తీసుకుంటావా? కొంచెం కూడా సిగ్గుగా అనిపించలేదా? నీ తల్లి, తండ్రి ఇలానేనా నిన్ను పెంచింది? అని ఆవేశంగా అనటం ఆలస్యం. ఈసారి శక్తి రుద్ర చెంప మీద కొట్టి, మధ్యలో నా తల్లి, తండ్రి గురించి తీసుకురావద్దు బావా. అసలేం జరిగిందో తెలుసుకోకుండా తొందరపాటుగా నోరు జారకు అని కన్నీళ్లతో అరిచి బెడ్‌షీట్ చుట్టుకొని పైకి లేచి నిలబడగానే రుద్ర తన కోపాన్ని పిడికిళ్లలో దాచి, మరి ఏం జరిగింది? నువ్వు ముందు చెప్పు. తర్వాత నేను తప్పు చేశానో, ఒప్పు చేశానో తెలుసుకుంటాను అని అన్నాడు. అది బావా! చెప్పాక నువ్వు నన్ను కోప్పడకూడదు, అర్థం చేసుకోవాలి అని శక్తి కొంచెం భయంగా అనగానే రుద్ర కళ్ళు చిట్లించి, ఏం చేశావు నన్ను? అని అడిగాడు. మగాడివి నువ్వు. నిన్ను నేనేం చేస్తాను బావా! ఇంకా నేను నిన్ను రేప్ చేసేంతగా ఎదగలేదులే బావా! అని వెటకారంగా చెప్పి, అసలు రాత్రి ఏం జరిగిందంటే అంటూ రుద్ర మొహంలోకి చూస్తూ, నాకు చెప్పాలనిపించటం లేదు. నువ్వు నన్ను కొట్టావు, నా మీద వాటర్ పోశావు. పో నేను అలిగాను అంటూ వాష్‌రూమ్‌లోకి వెళ్తుంటే, రుద్ర శక్తి చేతులు పట్టుకొని వెనక్కి తిప్పి, వేషాలు వేయకుండా ఏం జరిగిందో ముందు చెప్పు శక్తి. నరాలు చిట్లిపోతున్నాయి నాకు ఏం జరిగిందో అర్థం కాక అని ఆవేశంగా అడుగుతున్నాడు కానీ, తన కళ్ళల్లో కన్నీటి పొర ఏర్పడింది అప్పటికే. అది శక్తికి ఆశ్చర్యంగా అనిపిస్తుంటే, "నువ్వెందుకు బావ ఎమోషనల్ అవుతున్నావు? మన మధ్య ఏదైనా జరిగినా తప్పేం లేదు కదా! నేను నీ భార్యనే కదా!" అని అంటే, రుద్ర శక్తిని వదిలి తల పట్టుకొని, "కానీ నేను నిన్ను నా భార్యగా అనుకోవటం లేదు శక్తి. ఎందుకు ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తావు? నేను నిన్ను దూరం పెట్టాలనుకునే కొద్దీ నువ్వంతగా నన్ను నీ దగ్గరికి లాగేసుకుంటున్నావు. అది నీకు అర్థమవుతుందా? నాకు నువ్వు వద్దు శక్తి. నువ్వే కాదు ఎవ్వరూ వద్దు. నా జీవితం ఒంటరిగానే చాలా బాగుంది" అని అన్నాడు. శక్తి రుద్ర ముందు మోకాళ్ళ మీద కూర్చొని రుద్ర చేతులు పట్టుకొని రుద్ర కళ్ళ నుంచి జారిన కన్నీటిని తుడుస్తూ, ప్లీజ్ బావా! నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు.
నైట్ మనిద్దరి మధ్య నువ్వనుకున్నట్టుగా ఏమీ జరగలేదు అని అంది గొంతు పెగిల్చుకొని. ఎలా చెప్తున్నావు ఈ మాట? నేను చూశాను. నీ నీ గుండెల మీద, మెడ మీద నా పంటి గుర్తులు చూశాను. ఇంకా, ఇంకా అంటూ చెప్పటానికి గొంతు రాకపోతుంటే శక్తి తలదించి సైలెంట్ అయిపోయింది. ఇక్కడ ఇవాన్ వాళ్ళందరూ రెడీ అయ్యాక ఇషిక నార్మల్ చుడిదార్‌లో రెడీ అయ్యి ఉండటం చూసి ఇవాన్, "ఏంట్రా ప్రిన్సెస్ ఈరోజు ఆఫీస్‌కి రావటం లేదా?" అని అడిగాడు. "వస్తాను డాడా! బట్ చిన్న పనుంది. 11 టైమ్‌లో బయటికి వెళ్ళాలి. అందుకే చుడిదార్ వేసుకున్నాను" అని చిరునవ్వుతో చెప్పి తన టిఫిన్ మీద కాన్సంట్రేషన్ చేస్తే, ఇష్వాన్ మాత్రం ఇషికని, ఇవాన్‌ని దొంగచూపులు చూస్తూ టిఫిన్‌ని కెలుకుతూ ఉన్నాడు. ఇవాన్ అది గమనించి, "ఏంట్రా బన్ను అలా చూస్తున్నావు? ఏమైనా అడగాలా?" అంటే, "యువర్ టూ క్లెవర్ డాడీ. నేను మనసులో అనుకుంటానో లేదో ఇలా నీకు తెలిసిపోతాయి." యాక్చువల్‌గా డాడీ నాకు 1 వీక్ కాలేజ్ లీవ్స్ ఇచ్చింది. అంటే నేను ది బెస్ట్ స్టూడెంట్‌ని కదా! నీకు తెలుసు కదా! అని అల్లరిగా కన్ను కొట్టి అనగానే, ఇషిక అనుమానంగా, "కాలేజ్ నీకు లీవ్స్ ఇవ్వటమేంటి? నీకు మాత్రమే కాలేజ్ లీవ్స్ ఇస్తుంది బన్ను. నీకు మాత్రమే కాలేజ్ ఎందుకు లీవ్స్ ఇస్తుంది బన్ను? ఏం జరిగింది?" అని సీరియస్‌గా అడుగుతూ ఇవాన్ వైపు చూస్తే, ఇవాన్ తడబడుతూ, "నన్నెందుకు చూస్తావు ఇషు? నీ కడుపుని అడుగు ఏదైనా. నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు. ఐ యామ్ టూ ఇన్నోసెంట్ యూ నో" అని ఇన్నోసెంట్‌గా మొహం పెట్టి, చెప్పరా మీ మమ్మీ అడుగుతుంది కదా! 1 వీక్ లీవ్స్ నీకెందుకిచ్చింది కాలేజ్ అని అడిగితే, ఇష్వాన్ ముందుగానే రెడీ చేసుకున్న ప్లాన్ ప్రకారం, నాకు మాత్రమే కాదు, కాలేజ్ మొత్తానికి సెలవులిచ్చారు కాలేజ్ వాళ్ళు. కాలేజ్ 25థ్ యానివర్సరీ ఉందంట. ఆ యానివర్సరీ కోసం ఫంక్షన్ కండక్ట్ చేస్తుంది. ఆ ఫంక్షన్ కోసం చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది కాలేజ్. సో, ఆ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ కోసం 1 వీక్ లీవ్స్ ఇచ్చారు. నాకేమో అందులో పార్టిసిపేట్ చేయాలనిపించలేదు. చిన్ను కూడా అనుకోవటం లేదు. అందుకే మేమిద్దరం ఈ వారం రోజులు అలా అలా శ్రీశైలం, తిరుపతి, శ్రీకాళహస్తి ఇంకా చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలు చూసి పుణ్యం మూటగట్టుకోవాలని అనుకుంటున్నాము డాడీ. మమ్మీ ప్లీజ్ పర్మిషన్ ఇవ్వరా? 1 వీక్‌లో తిరిగి వచ్చేస్తాము అని క్యూట్‌గా అడిగాడు. ఇక్కడ రక్ష దగ్గర 10 గంటల సమయంలో డాడీ రెడీనా? అని అడిగితే, రామనాథం గారికి ఇష్టం లేకపోయినా రక్ష కోసం మనసు చంపుకొని, హా బేబీ రెడీ అని రాజేష్ వైపు చూస్తే, నేను కూడా రెడీ అనగానే ముగ్గురు కలిసి బియ్యాన్ని తీసుకొని ఇద్దరు ముత్తైదువులను మాట్లాడుకొని మరి వాళ్ళతో పాటు తీసుకొని మోక్షిత్ ఇంటికి బయలుదేరాడు. ఇక ఇక్కడ మోక్షిత్ ఇషిత వస్తుందన్న సంతోషంలో ఎక్సైటింగ్‌గా ఫీలవుతూ ఎలా అయినా ఇషితని నార్మల్ చేసుకొని తనతో ప్యాచప్ అవ్వాలని ఫిక్స్ అయి హుషారుగా తన కోసం గ్రీటింగ్ కార్డ్ రెడీ చేయటం మొదలుపెట్టాడు. చిన్నప్పటి అలవాటుని మర్చిపోకుండా. అబ్బా! అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు ఇవాన్ మనసులోనే నవ్వుకుంటూ. ఇక ఇషిత అనుమానంగా ఇష్వాన్ వైపు చూస్తుంటే, ఇష్వాన్ అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ, ప్లీజ్ మమ్మీ నన్ను, ప్రజ్ఞని ఇలా పుణ్యక్షేత్రాలు చూసి రావటానికి పర్మిషన్ ఇవ్వవా? నువ్వు ఇచ్చావంటే మనవాళ్ళు మొత్తం ఇచ్చినట్టే. ఆఖరికి డాడీతో సహా. డాడీ కూడా నీ మాట జవదాటడు కదా! అని అల్లరి మాటల్లో చూపిస్తూ అన్నాడు. అవునారా! ఈ ఫంక్షన్ గురించి నాకసలు తెలీదు. కనీసం నా ఫోన్‌కి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదేంటి? మీ కాలేజ్‌లో ఏదైనా జరిగితే ముందుగా ఇన్ఫర్మేషన్ వచ్చేది నాకే కదా! పైగా మొన్నొకసారి ప్రజ్ఞ అంది, ఫ్రెషర్స్ పార్టీ త్వరలో జరుగుతుంది అని. మరి నువ్వేమో యానివర్సరీ అంటున్నావు. ఏది నిజం ఇందులో? అని అడిగింది ఇషిక అనుమానంగా మొహం పెట్టి. బాబోయ్! మమ్మీకి ఇన్ని అనుమానాలేంటి? కొడుకు చెప్తుంటే నమ్మొచ్చు కదా! అని అనుకుంటూ, రేపో ఎల్లుండో ఫంక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది మమ్మీ. కానీ మేము స్టూడెంట్స్ కదా! అందుకే ముందుగా చెప్పేశారు. అంటే ప్రాక్టీస్ ఉంటుంది కదా స్టూడెంట్స్‌కి. పాపం వాళ్ళు వారం రోజుల్లో అన్నీ సెట్ చేసుకోలేరు కదా! అండ్ అలానే ఫ్రెషర్స్ పార్టీతో పాటు యానివర్సరీ పార్టీ కూడా చేస్తున్నారు మమ్మీ. మనీ ఊరికే రావు కదా! 2 ఒకేసారి చేసేస్తే ఖర్చు తగ్గుతుందని అనుకున్నారు మా ప్రిన్సిపల్ వాళ్ళు. అందుకే ఇలా అరేంజ్ చేశారు. పాపం ప్రజ్ఞకి ముందు తెలియదు కదా యానివర్సరీ ఉంటుందని. అందుకే ఓన్లీ ఫ్రెషర్ పార్టీ అని మాత్రమే చెప్పింది. పైగా పార్టీ అంటే ఎన్నుంటాయి అని అమాయకంగా చెప్పగానే అది నిజమని నమ్మేసిన ఇషిక,
అయితే ఓకేరా, మీరు వెళ్ళిరండి అని అనటమే, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మమ్మీ నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావని. ఎంతైనా నువ్వు నా క్యూట్ స్వీట్ లిటిల్ మమ్మీవి కదా అని బటర్ రాస్తున్న ఇష్వాన్‌కి షాక్ తగిలేలా, అలానే నేను, తాతయ్య, నానమ్మ, మీ జేజీ కూడా వస్తాంరా. ఇంట్లో ఖాళీగానే ఉన్నాం కదా అని చాలా నార్మల్‌గా అంది ఇషిక. అంతే. ఇష్వాన్ కళ్ళు బయటికి ఊడి వచ్చేశాయా అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ పెట్టి, "ఏం మాట్లాడుతున్నావు మమ్మీ" అంటూ ఆ డైనింగ్ హాల్ మొత్తం దద్దరిల్లేలా అరవటంతో టిఫిన్ చేస్తున్న అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇష్వాన్ వైపు చూస్తూ, "ఏమైందిరా? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు?" అని అడిగారు. ఇష్వాన్ సర్దుకొని, "అది కాదు మమ్మీ. మీ వయసులో ఇలా పుణ్యక్షేత్రాలు తిరగటం అంత మంచిది కాదేమో ఒకసారి ఆలోచించండి. పైగా జేజీ స్టిక్స్ సహాయం లేకుండా కనీసం ఒక్క అడుగు కూడా వేయలేదు. అటువంటిది తిరుపతి. పైగా నేను మెట్ల దారి నుంచి వెళ్ళాలని అనుకున్నాను. ప్రజ్ఞతో కూడా ఆ దారిలో మీరు నడవగలరా? నువ్వంటే ఫిట్‌గా ఉన్నావు మమ్మీ. అది బయటికి కనిపిస్తుంది. కానీ లోపల బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉన్నాయో లేదో తెలియదు కదా మమ్మీ. అందుకే తాతయ్యకి షుగరుంది. నానమ్మకి బీపీ ఉంది. మిమ్మల్ని అందరినీ తీసుకొని నేను, ప్రజ్ఞ పుణ్యక్షేత్రాలు తిరిగితే మేము దర్శనం చేసుకునేసరికి సమయం అవుతుందో మమ్మీ. తిరిగి వచ్చేసరికి క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయేమో. ఆలోచించు మమ్మీ. అంటే ఇషిక కోపంగా, అంటే ఏంట్రా నీ ఉద్దేశం? మేము ముసలోళ్ళం అయిపోయాము. ఈ ముసలోళ్ళతో జర్నీ చేయలేము అంటున్నావా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇష్వాన్. నువ్వు ప్రజ్ఞతో కలిసి ఒంటరిగా పుణ్యక్షేత్రాలంటూ పోయి మధ్యలో ఏదైనా జరిగితే మేము ఎవరికి సమాధానం చెప్పుకోవాలిరా? వయసులో ఉన్న ఆడ, మగ ఎంత నమ్మకమున్నా పరిస్థితులు ఆ నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి కాబట్టి వెళ్తే అందరం కలిసి వెళ్దాం. లేదంటే ఇంట్లో కూర్చో. నువ్వు ఏ ఫంక్షన్‌కి, ఏ పార్టీకి పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రజ్ఞ నీతో పాటు ఎక్కడికి రానవసరమూ లేదు అని సీరియస్‌గా చెప్పి టిఫిన్ కంప్లీట్ చేసి ప్రజ్ఞ కోసం డిజైన్ చేస్తున్న లెహంగా దగ్గరికి వెళ్ళిపోతే ఇష్వాన్ నీరసంగా మొహం పెట్టి ఇవాన్ వైపు చూశాడు. ఇవాన్ వెక్కిరింతగా నవ్వుతూ, తీసుకువెళ్ళరా మీ మమ్మీని, నానిని, తాతయ్యని, జేజీని. వాళ్ళకి కూడా పుణ్యం కలిసొస్తుంది. కావాలంటే ఏర్పాట్లు నేను చేసి పెడతాను అని చెప్పి తన టిఫిన్ కంప్లీట్ అవ్వటంతో, ప్రిన్సెస్ బయట వెయిట్ చేస్తుంటాను వచ్చెయ్యిరా అని చెప్పి ఇవాన్ వెళ్ళిపోతే, ఇషిత నవ్వుతూ ఇష్వాన్ వైపు చూసి, ఏంట్రా ఏం ప్లాన్ వేశావు? అని అడిగింది ఇష్వాన్‌కి మాత్రమే వినిపించేలా. ఎందుకు చెప్పాలి రాక్షసి? నా ప్లాన్ మొత్తం నాశనం చేస్తావు నీతో చెప్తే. ఏం చెప్పక్కర్లేదు. నేను నీతో చెప్పను అని మొహం తిప్పేస్తే, ఇషిత చిరుకోపంగా ఇష్వాన్ వైపు చూసి, పోరా, ఏదో హెల్ప్ చేద్దామని అనుకున్నాను. నువ్వే అవసరం లేదన్నప్పుడు నేనెందుకు చేస్తాను అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోతే, ఈశ్వాన్ గబగబా హ్యాండ్ వాష్ చేసుకొని, అక్క అక్క ప్లీజ్ అక్క హెల్ప్ చేయవా? మమ్మీని నువ్వైతే ఈజీగా హ్యాండిల్ చేయవక్క. ప్లీజ్ అక్క, ఈ చిట్టి తమ్ముడికి చెన్ని హెల్ప్ చేయలేవా? అంటూ తన చున్నీ పట్టుకొని కార్ దగ్గర కూడా బ్రతిమలాడుతున్న ఇష్వాన్ చూసి ఇవాన్ నవ్వుతూ, ఎందుకురా ప్రిన్సెస్‌ని ఇబ్బంది పెడతావు? నువ్వు ఇంటెలిజెంట్‌వి కదా! పైగా ఎంత బాగా కవర్ చేశావు కాలేజీలో జరిగిందాన్ని. ఇంకా ఇంకా కవర్ చేసుకో మీ మమ్మీ దగ్గర అని వెటకారంగా చెప్పి, నువ్వురా ప్రిన్సెస్ అని ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి తనని కూర్చోబెట్టాక, వెళ్ళరా వెళ్ళు. మీ మమ్మీ కాళ్ళ వేళ పడి బ్రతిమలాడుకో. అప్పటికి కాని కనికరించదు మీ మమ్మీ అని వెటకారంగా చెప్పి ఇవాన్ వెళ్ళిపోతే, ఇష్వాన్ పళ్ళు కొరుకుతూ, నువ్వు డాడీవి కాదు డాడీ, ఈజిప్ట్ మమ్మీవి అని గట్టిగా అరిచి చెప్పాడు. కరెక్ట్‌గా 11 గంటల సమయం. ఈషిత ఆఫీసు నుంచి మోక్షిత్ ఇంటికి బయలుదేరింది. ఆ టైంలో మోక్షిత్ ఎలానో ఇంట్లో ఉండడు కాబట్టి ఈజీగా రక్షిత గారితో, మాధవన్ గారితో మాట్లాడి వచ్చేయొచ్చని. ఇక మోక్షిత్ తన సారీ కార్డ్ క్రియేట్ చేయటం కంప్లీట్ అవ్వటంతో దానిని మురిపెంగా చూసుకుంటూ, ఈ కార్డ్ చూసి ఖచ్చితంగా నువ్వు నన్ను క్షమించేస్తావు ఇషు. నాకు నమ్మకం ఉంది అనుకుంటూ ఆ కార్డ్ భద్రంగా బెడ్ మీద పెట్టి త్వరగా ఫ్రెష్ అయ్యి ఇషిత కోసం రెడీ అవ్వాలని వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. కరెక్ట్‌గా 11 గంటల 15 నిమిషాలు.
రక్ష వాళ్ళ మోక్షిత్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. వాచ్మెన్ మాత్రమే ఉండటంతో రక్ష తనని తాను మోక్షిత్ ఫ్రెండ్గా చెప్పుకోవటం వలన ఎంట్రీ ఇవ్వటంతో వాళ్ళు లోపలికి రావటమే ముందుగా రక్ష, నేను ముందు వెళ్తాను డాడీ, మీరు కొంచెం నిదానంగా రండి అని మోక్షిత్తో మాట్లాడాలని హడావిడిగా లోపలికి వచ్చేసరికి ఇషిత కోసమే వెయిట్ చేస్తున్న రక్షిత గారు, మోక్షిత్ నాన్నగారైన మాధవన్ గారు సుడిగాలిలా లోపలికి చేరలో అందంగా ముస్తాబై వచ్చిన రక్షని అయోమయంగా చూస్తూ, నువ్వు రక్షవి కదా అని అడిగారు. అవును ఆంటీ, బాగానే గుర్తుపెట్టుకున్నారు, ఒక్కసారి వచ్చినా కూడా అని అంటూ, మోక్షిత్ని కలవాలి ఆంటీ, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనటంతో వాళ్ళిద్దరూ అయోమయంగానే, వాడు ఇంట్లోనే ఉన్నాడు రక్ష, తన రూమ్లో ఉన్నాడు అనగానే, ఓకే ఆంటీ, నేను అయితే మోక్షిత్తో మాట్లాడి వస్తాను అని వాళ్ళ పర్మిషన్ కూడా అడగకుండా పరుగున మోక్షిత్ రూమ్లోకి వెళ్ళిపోయింది రక్ష. మోక్షిత్ డోర్ క్లోజ్ చేసుకోకపోవటం వలన రక్ష లోపలికి వెళ్ళేసరికి తన శరీరాన్ని రుద్ది 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 తెల్లగా మెరిసిపోవాలన్న ఇంటెన్షన్తో ఇంకా వాష్రూమ్లోనే ఉన్నాడు మోక్షి. వాటర్ సౌండ్ విన్న రక్ష నవ్వుకుంటూ, స్నానం చేస్తున్నావా మోక్ష్? ఇప్పుడు నేను ఇవ్వబోయే సర్ప్రైజ్కి ఖచ్చితంగా నువ్వు షాక్తో సంతోషిస్తావు చూడు అనుకుంటూ మోక్షిత్ కోసం తన డ్రెస్ సెలెక్ట్ చేయాలి అనుకుని కబోర్డ్ ఓపెన్ చేసిన తనకి మోక్షిత్ కబోర్డ్లో ఇషిత డ్రెస్తో పాటు చిన్ని కూడా కనిపించడమే కళ్ళు పెద్దవయ్యి, ఇదేంటి అనుకుంటూ చూసిన తను అది ఇషిత డ్రెస్ అని ఈజీగా అర్థం చేసుకుని పళ్ళు నోరుతూ ఉండగానే కింద మరో కొత్త కవర్, అది కూడా షాపింగ్ కవర్ కనిపించటంతో ఇది ఎవరి కోసం అనుకుంటూ ఓపెన్ చేసిన తనకి పికాక్ కలర్లో ఎంతో అందమైన డిజైన్తో రెడీ చేయించిన పార్టీ వేర్ శారీ కనిపించగానే కళ్ళు పెద్దవయ్యి, ఇదేంటి మోక్షి ఈ శారీ దాచిపెట్టాడు, ఎవరి కోసం అని ఒక్క క్షణం ఆలోచించి, ఇంకెవరి కోసం, నా కోసమే అయ్యుంటుంది, మోక్ష్ నాకు కాక ఇంకెవరికి కొంటాడు అని తనలో తానే మురిసిపోయి ఆ చీరని గుండెకి హత్తుకొని తనతో పాటు తీసుకువెళ్ళాలనుకున్నది కూడా, లేదు లేదు, మోక్షిత్ నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడేమో, అందుకే ఈ శారీ గురించి చెప్పలేదు, నేనెందుకు మోక్ష్ సర్ప్రైజ్ నాశనం చేయాలి అనుకుంటూ ఇషిత డ్రెస్ నీ కసిగా చూస్తూ, ఈ రోజుతో మోక్ష జీవితంలో నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది ఇషిత, ఇక నేను మోక్షిత్ మాత్రమే మా జీవితంలో ఉంటాము, నిన్ను తలుచుకోవటానికి కూడా మోక్షకి ఇష్టం లేనట్టు చేస్తాను, చూస్తూ ఉండు అని ఒక సూట్ తీసి బెడ్ మీద పెట్టి తనకి అందంగా డెకరేట్ చేసిన సారీ కార్డు ఉండటం చూసి ఇదేంటి అనుకుంటూ ఓపెన్ చేసింది. అందులో అందంగా, నా పెదవులు పలికే మొదటి పదం నువ్వే, నా కనులు చూసే ఆఖరి చిత్రమూ నువ్వే, నా కళ్ళల్లో మెరిసే దేవత రూపం నువ్వే, నా ఆశలలో వేసే ప్రేమ కుసుమం నువ్వే, నా మనసులో కురిసే ఊసుల వర్షం నువ్వే, నా హృదయంలో జనించే మధుర సంగీతం నువ్వే, నా అడుగుల పైనపు గమ్యం నువ్వే, ప్లీజ్ ఫర్గివ్ మీ మై ఫ్రెండ్ అని చివర్లో స్మైలీ ఎమోజీ రాసుంది. అది అంతా చదివిన రక్ష ఖచ్చితంగా అది ఇషిత కోసమే అని అర్థం చేసుకొని అది ఇషితకి చేరకూడదని ఆవేశంగా దానిని ముక్కలు చేయాలనుకునేలోపు వాష్రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. రక్ష వెంటనే కంగారుగా కార్డ్ని తన వెనక దాచింది. కాస్త ఏదో ఐడియా వచ్చినట్టే, నాకు తెలుసు మోక్ష్, నేనంటే నీకు చాలా ఇష్టమని అని అరుస్తూ వెళ్ళి మోక్షిత్ని గట్టిగా హత్తుకుంది రక్ష. సడన్ గా రక్షని అక్కడ చూసి షాక్ అయిన మోక్షిత్ తనని దూరం జరిపి, నువ్వేంటి ఇక్కడ అని కబోర్డ్లో ఉన్న మరో టవల్ తీసుకొని భుజం చుట్టూ కప్పుకొని, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు రక్ష అని సీరియస్గా అడిగాడు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను, కానీ నువ్వే నాకు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తావు అనుకోలేదు, నేను బాధపడ్డానని నా కోసం ఈ కార్డ్ రెడీ చేశావు కదా మోక్ష్ అని చిరునవ్వుతో అంటూ కార్డ్ చూపించగానే మోక్షిత్ కళ్ళు పెద్దవయ్యి ఆ కార్డ్ తీసుకునేలోపు, నాకు తెలుసు నీకు నేనంటే చాలా ఇష్టమని, ఆ ఇష్టాన్ని ఇలా చూపిస్తావని ఊహించలేదు, నాకిది చాలా నచ్చేసింది, ఇది నువ్వు నాకు ఫస్ట్ ఇస్తున్న లవ్ కార్డ్ అనుకుంటాను, జీవితాంతం మన ప్రేమకు గుర్తుగా దాచేస్తాను అని దానిని గుండెలకి హత్తుకోగానే మోక్షిత్ అసహనంగా, అది నీ కోసం కాదు అని చెప్పాలనుకున్న గొంతు రాలేదు రక్షమొహంలో కనిపిస్తున్న సంతోషానికి. ఇంతలో రక్ష సిగ్గుపడుతూ, ఇంకా ఇలానే ఉంటావా మోక్ష్,
ఇలా నేను నిన్ను చూడగలను కానీ కింద వాళ్ళు కాదు కదా! త్వరగా డ్రెస్సప్ అయి కిందకి వచ్చెయి. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇదిగో డ్రెస్. అది వేసుకునే నువ్వు కిందకి రావాలి అంటూ బెడ్ మీద పెట్టిన సూట్ చూపించి బయటికి వెళ్ళిన రక్ష అప్పటి వరకు ఆంచుకున్న కోపాన్ని కార్డ్ మీద చూపిస్తూ దానిని పిడికిలిలో నలిపేస్తూ ఎలాగోలా మేనేజ్ చేశాను. లేదంటే ఈ కార్డ్ దానికిచ్చి వీడు మళ్ళీ నాకు దూరం అయిపోయేవాడు. ఛ! ఏంటో నా జీవితం. నేను కోరుకున్నది ఇంతవరకు నాకు దక్కింది కానీ జీవితాంతం నాతో ఉండాలనుకున్న మనిషి మాత్రం దక్కకుండా పోయేలా ఉన్నాడు. కానీ ఈ రక్ష వదలదు కదా! అనుకుంటూ ఆ కార్డ్‌ని చింపలేక అలా అని దాచిపెట్టుకోలేక ఇంటికి వెళ్ళాక ఏదో ఒకటి చెయ్యొచ్చు అనుకుని దానిని కిందకి తీసుకువెళ్ళి హ్యాండ్ బ్యాగ్‌లో కుక్కేసింది. అప్పటికే తాంబూలాలతో సహా ఇంట్లో అడుగుపెట్టిన రామనాథం గారిని అయోమయంగా చూస్తూ ఉన్నారు రక్షిత గారు, మాధవన్ గారు. ఇంతలో రక్ష తన తండ్రి పక్కన కూర్చొని అయోమయంగా చూస్తున్న మోక్షిత్ తల్లిదండ్రులతో ఆంటీ మీరు కంగారు పడకండి అని అంటే రక్షిత గారికి ఏం మాట్లాడాలో అర్థం కాక, నేను మీకోసం కాఫీ తీసుకువస్తాను ఉండండి అని చెప్పి ఆవిడ కిచెన్‌లోకి వెళ్తూ ఏదో అనుమానం వస్తున్నా అది నిజం కాకూడదని కోరుకుంటూ ఉన్నారు. ఇక మోక్షిత్ జుట్టు పీక్కుంటూ, నేను ఎవరి కోసం కార్డ్ ప్రిపేర్ చేశానో అది ఎవరికి వెళ్ళింది? ఛ! ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఏది కావాలని కోరుకుంటానో అది ఎందుకు దక్కటం లేదు? అని బాధగా అనుకుంటూ వెంటనే ఇషిత వస్తున్న విషయం గుర్తుకు వచ్చి ఇష్యూ వస్తుంది కదా! ముందు దాని సంగతి చూడాలి అనుకుంటూ బెడ్ మీద పెట్టిన సూట్ గురించి మర్చిపోయి ఫార్మల్స్‌లో రెడీ అయ్యి టక్ చేసుకొని కిందకి హడావిడిగా వచ్చాడు. అప్పటికే రక్షిత గారు వాళ్ళకి కాఫీలు ఇచ్చేసి కూర్చొని ఉంటే మోక్షిత్ టెన్షన్‌గా వాళ్ళ దగ్గరికి వెళ్లి మమ్మీ అని పిలిచాడు. మోక్షిత్ తను సెలెక్ట్ చేసిన సూట్‌లో కాకుండా ఫార్మల్స్‌లో రావటం రక్షకి మింగుడు పడకపోయినా తను ప్రతాపం చూపించే సమయం అది కాదని పెదవుల మీద నవ్వు పులుముకొని పైకి లేచి నిలబడి, వచ్చేశావా మోక్ష్? నీ ముందే మన విషయం చెప్పాలనుకున్నాను. నువ్వు కూడా వచ్చేశావు కాబట్టి చెప్తున్నాను అంటూ పైకి లేచిన రక్ష, ఆంటీ నేను మోక్షిత్ ప్రేమించుకుంటున్నాం. అది ఇప్పటి నుంచి కాదు, దాదాపు 2 సంవత్సరాల నుంచి. మోక్షిత్ 2 సంవత్సరాల క్రితం నాకు ప్రపోజ్ చేశాడు. నాకు కూడా మోక్షిత్ అంటే ఇష్టం ఉండటంతో ఓకే చేశాను. ఈ విషయం మీతో చెప్పటానికి తను భయపడ్డాడు. అందుకే ఇన్ని రోజులు మీకు తెలియలేదు ఆంటీ అని అంటున్నప్పుడే ఇషిత గుమ్మంలో అడుగుపెట్టింది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.